ఖతర్నాక్ కామెడీ షో. Hello everybody, good evening, namaskaram and welcome to Zabardast Khatanak Comedy Show. Let's welcome our Zabardast judges Khushbu garu and Krishna Bhagwan garu. జబర్దస్త్ కి ఒక కొత్త టీం వచ్చేసింది. వాళ్ళు మనకి సరగొత్తిగా నవ్విస్తానంటూ ముందుకు వచ్చేస్తున్నారు. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ వెల్కమ్ వరంగల్ గణేష్ అండ్ టీమ్. గుడి ముందు పోతరాజు ఎగిరినట్టే గుర్తాను. అవునే పిల్లమా, మన్మధరాజుకున్నా అనే నువ్వు గజరాజువి, మన్మధరాజువి కాదు. కృష్ణ భగవాన్ బాబా, మీరేంటి అంత సన్నగా అయిపోయారు? కొంపదీసి నన్ను పెళ్లి చేసుకుందామని ప్లానింగ్ ఏంటి? ఆ ఛాన్స్ మీకు లేదులేండి, ఎందుకంటే నా మొద్దు మొగుడు ఆల్రెడీ నా మెల్ల గంట పుత్త కట్టిండుగా. నా దిక్కు చూడకండి. నీ దిక్కు నాలాంటి దిక్కులేని వాళ్ళు తప్ప ఎవరు చూడరు కానీ. అయిందా? బాగా అయిందా? ఇటు లేపు, నన్ను లేపు. నువ్వు ఏరు పిల్లలా ఉన్నావు, నేను ఎలక పిల్లలా ఉన్నా. గట్ల లేపమంటావా నన్ను? మూల కూర్చున్న రష్మి 10 ఏళ్ళు నన్ను పెళ్లి చేసుకుంటా అని ఎంబడి పడితే నేను అద్దాను నీకోసం. ఎట్లా కనబడతానా? పోయి చేసుకోండి మరి పెళ్లి. ఎప్పుడు? అప్పుడు ఇన్స్టాగ్రామ్ లా అప్పట్లా పటాసు ముచ్చట చాలు కానీ ఊడు. ఆ పని రోజు ఉండదే గాని అసలు ముచ్చట ఏంటిదంటే, పంచాయతీకి పెద్ద మనుషుల్ని పిలిచిన పోయి మీ అన్న వదినాలకు చెప్పుపో. మళ్ళేం పంచాయతీ? భూమి జాగ పంచాయతీ అది లేదా అమ్మన్నది. మొన్ననే పెట్టుకున్నాం మేడం పంచాయతీ, మళ్ళా పంచాయతీ అంటాంది. అది నాకు నచ్చలేదు, మళ్ళా ఫ్రెష్ గా పెడతాను పంచాయతీ. పిలుపో. అదే జర వంట సంగతి చూడిపోవే. వంట సంగతి ఏమో నాకు తెలియదు గాని ఈ పంచాయతీకి వాళ్ళని పిలవలేదు అనుకో, నీ శవానికి పెట్టే మంట సంగతి అయ్యుతా. నా తాళి తెగినా మంచిదే, నా బొట్టు చెరిగినా మంచిదే, ఒకే రంగు చీర మళ్ళీ మళ్ళీ కట్టినా మంచిదే. ఇప్పుడు నేను నా మోని పిలిపోయింది అనుకో, ఇది నాకు ఇడాకులు అవుతుంది. పిలుతా అన్నా ఇంకొంచెం మెల్ల విలువరాదు. కడుపులున్న పిల్ల కిందికి జారుతుంది కావచ్చు. కిందికి నువ్వు ఆగే అంత ఆగో పంటలేవు. మొగోడు అని మొలకలక పెడితే ఎలకను చూసి ఎల్లెలకలు పడ్డటని చేస్తుంది. మొగోడు విధాడిందిరా నీతో నీ వింత నాటకం. ఆగు, నేను పిలుస్తాగా దాన్ని. ఓ బర్రదానా, ఓ బద్మాష్ దానా, బట్ట కలిసి మీదెత్తది. బండదానా అని పిలుస్తానేంది? నేను అర్రలున్నప్పుడు కాదే, ఆకిట్లకు వచ్చినాక మాట్లాడు. ఆకిట్లకు నువ్వు అర్రలుంటేంది, నా మొగుడు బర్రలుంటేంది. నువ్వు మాట్లాడవేంది? మాట్లాడు. అట్లా కాదు వదినే, ఆడం కూడా వదినే అంత హార్ష్ ఎందుకు మాట్లాడతాను? కొంచెం స్మూత్ గా మాట్లాడొచ్చు కదా. ఈ బూతు మొక్క పనికి స్మూత్ గా మాట్లాడాలట. చెప్పిన నా వదిన విలువకే నా ఇజ్జత్ జీతాను పొద్దున చెప్పిన ఇంత ముందే. ఏంద్రా పొద్దున ఏమూర్తాలరా? ఏంద్రా తమ్మి ఏమైంది? ఇప్పుడు మనం మొన్న పంచాయతీ చేసుకున్నావా? అవును. ఎవరి గెట్టు వాళ్ళు పెట్టుకున్నావా? అవును. నా పిల్లలు నచ్చలేట పంచాయతీ, మళ్ళీ పెడదామంటుంది. అరే నువ్వు నా తమ్మునివిరా, నీకోసం పంచాయతీ ఏంద్రా? నా పంచ ప్రాణాలను ఇచ్చేస్తా. ఓ ఇత్తో ఎందుకు ఇవ్వయ్యా? ఇంట్లో ఈ సుల్లు కరెక్ట్ లేవు గాని పంచపాణాలు ఇస్తాడట. పంచపాణాలు నీ పెళ్ళానికి నా పెళ్ళానికి కావాల్సిన లొల్లి పంచాయతీరా. అరే తమ్ముడు, ఈ ఆడోళ్ళు బాబుల సినిమాలు శివగామి లెక్కరా. వాళ్ళ మాట వేసి ఆసనం అంటారు. మన మొగోళ్ళు కనుక వాళ్ళ మాట వినకపోతే వేయాల్సిందే వెంకి ఆసనము.
ఇట్లా మంది ముంగట మంచిగా మాట్లాడితే వీళ్ళు మన మాట వినర్రా. వీళ్ళని రూమ్ లకు తీసుకుపోయి ఇయ్యరమయ్యారు ఇచ్చుకోవాల్సిందే. పెళ్ళామా నా మాట ఇనవే, తమ్మునికి జాగరాశి ఇద్దామే. ఓ మొగుడా నీకు సిగ్గు ఉన్నదా, ఆస్తంతా వాళ్ళ కూర్చి పెడతావా? ఇయ్యే జాగియే ఇయ్యా నా జాగియ్యా, ఇయ్యా నా జగనీయా, కోత దానికొచ్చం కోత. కర్మరా బాబు. వదలండి వదలండి, అబ్బా ప్లీజ్ వదలండి. జడ్జెస్ గారు ఫస్ట్ అయినా పిల్లని కొట్టబోతాను, బ్లెస్సింగ్స్ ఇవ్వండి. ఆగు, అమ్మల్ డిమ్మల్లాస నన్ను కొట్టినవంట నువ్వు. నీతో లొల్లి పెట్టుకునే బదులు ఆ ఫ్యాన్ గురేసుకొని చచ్చుడు పెట్టరే. సచ్చిపో పీడని వదులుతుంది. వీళ్ళ వాళ్ళకం చూస్తే ఈ పంచాయతీ జరగనిచ్చేటట్లేరు కదా. ఇప్పుడు నేనేం చేయాలి? నా అత్తని సెట్ చేస్తా. ఓ బద్మాష్ అత్త, బయటికి రావే బయటికి. ఏంది కొడలా, ఏం బాగా కొడుతున్నావు, ఏంది ముచ్చట చెప్పు. మరి ఏం లేదత్త, నువ్వు మామకు తెలియకుండా 2 తులాల బంగారం దాచి పెట్టుకున్నావు కదా, వాటి గురించి మామకు చెప్పాలనా మరి? సరే కానీ ఇప్పుడు నేనేం చేయాలనే? ఇప్పుడు పంచాయతీ పెద్ద మనిషి వస్తాడు, ఆ పైకున్న జాగున్న చూడు, అది నాకు ఇప్పియాలన్నమాట. ఓ నా పెద్ద కోడలా, ఇంటికెళ్ళి బయటికి రానా, ఇట్రా రా. ఏందత్తమ్మా? చిన్నది మీ దిక్కుంటది, నువ్వు కింది దిక్కుండు, అప్పుడు ఏ లొల్లి ఉండదు. ఇప్పుడు పంచాయతీ పెద్ద మనిషి వస్తాడు, పంచాయతీ జరుగుతుంది, ఎవరిది ఎవరికి అని రాసి పెట్టిండో అది మనం తీసుకుందాం అంతే. ఈడెవడే కారాడు విలవన్న కర్రె పిల్లక్క నిగనిగలాడతాడు. నీ పాత బాయ్ ఫ్రెండ్ కావచ్చక్క, గుర్తుపట్టనట్టున్నావు. ఒకసారి లైట్ వేసుకొని చూసుకో, లైట్ వేసుకొని చూసుకో, గుర్తుపడతావేమో. నేను పంచ చేయడానికి వచ్చిన, ఎక్కడ గెట్టు పెట్టాలి, ఎక్కడ టేప్ పెట్టాలో చెప్పక. నువ్వు ఈ పంచాయతీలో నాకు హెల్ప్ చేసినావు అనుకో, భగవాన్ బాగా చెప్పి ఫుల్ ఇప్పిస్తా నీకు. నీదే రాసిపెట్టుకో, రాసిపెట్టుకో. పెద్ద మనిషి ఆ ఫుల్ ఏంది, ఇక్కడ ఫారెన్ బాటిల్, అక్కడ మేడం తెత్తది. అయితే రాసిపెట్టుకో, భూమి జాగా నీదే, రాసిపెట్టుకో చెప్తున్నా. ఏహే అదేంది ఇచ్చేది ఆఫర్ గాని, రాజమౌళి సార్ ఉన్నాడు చూడు, ఆ బాహుబలిలా నీకు మెయిన్ క్యారెక్టర్ ఇప్పిస్తే. మెయిన్ క్యారెక్టర్ అట్రా. అయ్యో ఆ సీన్ మైదానంలో అయితే అది కాదే అయిపోయి, నువ్వు అప్డేట్లు ఫాలో కానట్టున్నావు. ఆల్రెడీ పార్ట్ 3 స్టార్ట్ చేసిల్లట. మరి నేను అందులో ఏం చేయాలి? బల్లాల దేవుని బర్రెను వెనక నుంచి ముల్లి కట్టుతుంది అని ఎగరల్లనా. అది చేయడానికి నువ్వు ఉన్నావు కదనే, అట్లాంటి ఈయన చేయడు. ఈయన హీరోనే, హీరో చేస్తాడు. మరి ప్రభాస్ అన్న నీకు ఫ్రెండ్ రోల్ చేస్తాడు. బాగా ముదిరిపోయిందిరా మీకు. అదంతా కాదు కానీ నువ్వు నాదికేం మాట్లాడు, ఓకే. నువ్వు నాదికి మాట్లాడు. ఏం చేస్తారా మీరు అసలు? సర్పంచ్ అనుకుంటా, మీ మొగలు కట్టే పంచలు అనుకుంటా, అట్లా వీక్తారు. ఇగో కోడళ్ళు, నేను చెప్పింది తినాలా మీరు, అర్థమైతుందా? చెప్పు. ఇగో పెద్ద కోడలా నువ్వు కింది సైడ్ ఉండు, ఇగో చిన్న కోడలా నువ్వు మీ సైడ్ ఉండు. నేను చెప్పింది కాదని, కాదు కూడదు లేదు అన్నారనుకో, ఆస్తి ఎవరికి నా మాటే శాసనం. నా మాట వినకుంటే మీరంతా నాశనం. పోండి. అర్థం అర్థం అర్థమా? డింగి చెక. అతో ఓ అక్క, అదే బాహుబలి డేట్స్ అయితే కనుక్కుంటే నా డేట్స్ కొంచెం క్లాసెస్ అయితే కదా, ధైర్యం రాసి పెట్టుకుంటా. నీకు హీరోయిన్ నీతో డాన్స్ చేపిస్తా పోరా, చెప్తుందా? భగవాన్ బాబా నాకు జాగా దొరికింది. అప్పుడు బంగారు పిల్లమా పూజ సాధించినావే. మరే నాకు డౌటే, చెప్పు. ఇప్పుడు చిన్నోళ్ళకి కిందికి పెద్దోళ్ళకి మీదికి ఉంటారు కదా, నువ్వు కొట్లాట పడి మరి మీదికి కావాలని ఎందుకు కొట్లాడినవే గంతగానం? నువ్వు దొంగ మొక్క కూడా, వాళ్ళు మనకి ఇచ్చిన జాగా రోడ్డు కిందికి పోతాందిరా, రోడ్డు కిందికి. అప్పుడు బంగారు పిల్లమా, అందుకే నాని ఇంత ప్లాన్. మరి రాకుంటే నేను ఊరుకుంటున్నా ఏంది? వచ్చింది నీ మగుడు. కొంచెం కడదాడా ఇద్దరు అద్దు బదినా, నువ్వు జరుగు. నాకున్న ఒక్క ఆనొక్క పిల్లం వదినా. దిమాగ్ పని చేస్తావు జరుగు.
అన్నా ఇండియా పాకిస్తాన్ యుద్ధమైనా ఏదో రోజు ఆగుతుంది కావచ్చు కానీ ఈ ఒక్కింట్లో 6 కొట్లాట్లయితే అస్సలు ఆగాయే. మన్మధరాజా మన్మధరాజా కన్నే మనసే గిల్లొద్దు దోపిడి చేసే చూపులతోటి చుట్టుకొలతే చూడొద్దు. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు అయితే ఒక్క లెవెల్ లో నడిచింది స్కిట్. ఇట్ వాస్ అబ్సల్యూట్లీ ఎనర్జెటిక్ అబ్బా. మరి మా జడ్జెస్ ఏమనుకున్నారో లెట్స్ ఫైండ్ అవుట్. భగవాన్ బావా అన్నది కాబట్టి ఆవిడ సార్ స్కోర్స్ ఇప్పుడు కాదు సార్. చాలా బాగా చేశారండి. ఫైట్ కూడా మీరు చేతులతో ఆపిన వాళ్ళు తన్నుతూ చాలా గెస్చర్స్ అన్ని చాలా బాగున్నాయి. మీరు అందరూ చాలా యాక్టివ్ గా చాలా స్పోర్టివ్ గా ఇన్హిబిషన్స్ లేకుండా అంత గొప్పగా చేసేస్తున్నారు ఇట్ అనిపించింది నాకైతే. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. ఖుష్బు మ్యామ్ ఎలా అనిపించింది ఈ స్కిట్? వావ్, ఫస్ట్ టైం ఈ స్టేజ్ మీద మీరు అందరూ పర్ఫార్మ్ చేస్తున్నారు కదా, బ్రిలియంట్ గా ఉంది. మీరు అమ్మ మీ పేరేంటండి? భార్గవి. అండ్ మీరు? నిహారిక. మీరు అమ్మ? కళ్యాణి. అదిరిపోయింది. ఇట్ వాస్ ఫెంటాస్టిక్. ఓవరాల్ ద టీమ్ ఎఫర్ట్ క్లియర్ గా తెలుస్తుంది. వెరీ నైస్, ఐఎమ్ రియల్లీ ఇంప్రెస్డ్. Congratulations for your launch and all the best for your future. Alright, so ఇప్పుడు మన జబర్దస్త్ ఇంకాస్త కలర్ఫుల్ గా ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నారు హే భగవాన్ మూవీ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. Congratulations on the success, hey Bhagwan. And the pretty Shivani, first of all congratulations. థ్యాంక్ యూ సో మచ్. మీ పర్సనల్ లైఫ్ లో ఏ సందర్భంలో మీరు ఎక్కువగా ఓ మై గాడ్ లేదా హే భగవాన్ వాడతారు? మా షూట్ డబుల్ కాల్ షీట్ బ్యాక్ టు బ్యాక్ స్కెడ్యూల్ అప్పుడు హే భగవాన్. డైరెక్టర్ గారు, నాకు అలాగా రెండు కాల్ షీట్ చేస్తే అమ్మయ్య హే భగవాన్ అనే ఫీలింగ్ వస్తుంది. సుదర్శన్ గారు, నేను ఖచ్చితంగా 10th నుంచి ప్రతిసారి ఎగురుతాయి అనుకుంటున్నా సబ్జెక్టులు, కానీ ఆటోమేటిక్ గా పాస్ అయిపోతాం కదా. పాస్ అయిపోయినప్పుడు హే భగవాన్ అనుకుంటా. ఇంటెలిజెంట్ ఫెలో. సో మ్యామ్ యువర్ బెస్ట్ విషెస్ టు ద ఫిల్మ్. మై హార్టియెస్ట్ కంగ్రాచులేషన్స్. సినిమా మంచి హిట్. అందరూ మాట్లాడుతున్నాను సినిమా గురించి. శివాని, మీరు హౌ ప్రిటీ యు ఆర్. థ్యాంక్ యూ మ్యామ్. అండ్ సుదర్శన్ అండ్ గోపి గారు, మీ అందరికి కంగ్రాచులేషన్స్. సుహాస్ ఇక్కడ లేదు కానీ సుహాస్ కి నా తరపులో కంగ్రాచులేషన్స్ చెప్పండి. మరి కృష్ణ భగవాన్ గారు? నేను హే భగవాన్ అని అనుకోనండి, ఎందుకంటే నన్ను నేనే తెలుసుకున్నట్టు ఉంటుంది. డైరెక్టర్ గారు కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ సార్. చాలా మంచి హిట్ అయిందని వింటున్నాం. మీరు అలా సినిమాలు చేస్తూ ఉండాలి. హిట్ మీద హిట్ కొట్టి మీరు మంచి మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ జడ్జెస్. హే భగవాన్ మూవీ టీమ్, మీరైతే సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు. సో అదే ఎంజాయ్మెంట్ తో ఈ రోజు మా స్కిట్ ని కూడా ఎంజాయ్ చేయండి. మనం ఎవరికైనా సహాయం చేస్తే దేవుడు అంటారు, కానీ రామ్ ప్రసాద్ ఎవరికైనా సహాయం చేస్తే దేవుడా అని అంటారు. మరి ఆయన చేసిన సహాయం ఏంటి, దాని వల్ల వచ్చిన అపాయం ఏంటి తెలుసుకుందామా? సో లెట్స్ వెల్కమ్ అవుట్ రామ్ ప్రసాద్ యాంటీ. కుమారి నా ప్రేమే వెక్కి ముక్కి పక్క సిక్కెని కుమారి, నా గుండె గుప్పి రొప్పి కృంగుసున్నది కుమారి. నా పేరు సహాయం అండి. స్నానం చేయకుండా ఉంటాను కానీ సహాయం చేయకుండా మాత్రం అసలు ఉండలేనండి. ఏ రామరాజు ఏదవా ఫ్రెండ్ వాడిని నమ్మితే నమ్మక ద్రోహం చేస్తావా? నీ బతుకు. ఏంటి మమ్మీ ఎవడీడు? ఈ రోజులో హెల్ప్ చేసిన ఎవరు తీసుకోలేకపోతున్నారు. నువ్వు సహాయం కదా చేసావు, ఎందుకు తిట్టేసి వెళ్ళిపోయాడు? వాడు నా ఫ్రెండే. డబ్బులు లేకపోతే పెళ్లి గ్రాండ్ గా నేనే చేశాను. భోజనం నేనే పెట్టా, తలపోటు నేనే కొనిచ్చా, ఆఖరికి పెళ్లికి వీడియో కావాలంటే నేనే లైవ్ పెట్టించా. అది మంచి పనే కదా, ఎందుకు కొడుతున్నాడు మరి? ఫస్ట్ నైట్ కూడా లైవ్ పెట్టించా. దాన్ని ఫీల్ అయ్యాడు. ఇలాంటి సాయం చేసేవాడికి అందవికారాన్ని అమ్మాయి కూడా ఉంది వైఫ్ గా. ఏమే శ్రీమతికి చెప్పలేని అలకండ మనసారా లాలిస్తే చంటి పాప పాట బాగుందని ఫీల్ అవ్వు, నువ్వు అందంగా ఉన్నాను ఫీల్ అవ్వద్దు. ఏంటి పెళ్ళై 10 సంవత్సరాలు అయింది కదా, పిల్లలు కావాలండి. నా పిల్లం అడుగుతుంటే నేను సాయం చేయలేనా? ఇలా కప్పుకోవాలి. అర్థమైందా? ఆడదంటే ఇలా ఉండాలి, అనుకోగా ఉండాలి. వెళ్ళి కాఫీ పట్టరా.
కాఫీ తాగకపోతే నాకు రోజే కడతా. ఐ లవ్ కాఫీ. ఏమండి ఆ కాఫీ నేనైతే ఏం చెప్పారు ఈ మాత్రం దానికేనా 5 రోజులు తాళి పట్టు కట్టింది ఊరేసుకుని చచ్చిన పేడ వదిలిపోదు. నా జీవితం నాశనం చేసే. కోపం తెచ్చుకోద్దు. సాయం చేసే టైం అయింది, పైకి వెళ్ళి సాయం చేసుకోద్దాం పద. ఊరోళ్ళు అందరూ చేస్తాడు సహాయం. అయ్యా ఓ 10 రూపాయలు ఉంటే ఇయ్యండి అయ్యా. ఇగో నాన్న 100 తీసుకో. మీరు చల్లగా ఉండాలి సార్. ఇప్పుడు నీకు సాయం చేసే కదా నేను. అవును సార్. మరి తిరిగి నువ్వు ఇంకోటి సాయం చేయాలిగా. చేస్తాను సార్. ఏమే బట్టలు ఉతకడానికి గిన్నెలు తోడడానికి ఎవరు లేడానా కదా. అవునండి. ఈయన తీసుకెళ్ళు. ఇల్లు నేనెందుకు చేస్తాను సార్ అవన్నీ? ఖచ్చితంగా చేయాల్సిందే. సాయం చేసాం కదా, నువ్వు తిరిగి సాయం చేయాలి. రే ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయారా? కనిపించలేదు. ఒరే అప్పుడెప్పుడో వీళ్ళ ఇంటికి అడుక్కోవడానికి వచ్చాను రా. 500 ఇచ్చి 5 నెలలు పని చేయించుకున్నాడు రా. నీకు 100 ఇచ్చాను కాబట్టి 4 రోజులు సరిపోతుంది తమ్ముడు. నాకు ఈ 100 వద్దు సార్, కావాలంటే 1000 రూపాయలు మీరే ఉంచుకోండి సార్. ఇది సాయం అంటే. వెళ్ళిపో. ఈరోజు సాయం చేయగానే 1000 రూపాయలు లాభం. లోపల పెట్టు. పద మనం బయటికి వెళ్ళి చాలా మంది సాయం చేయాలి. నగలన్నీ బాగానే దండిగానే వేసుకుని వచ్చింది. ఒక సంవత్సరం పాటు గడిపేచ్చు అనుకుంటే వీటితోటి. అయినా లేచిపోదాం అనగానే ఇంట్లో ఉన్న నగలన్నీ ఎలా వేసుకుని వచ్చేస్తావా? మీ అమ్మ మీ నాన్న ఏమనుకుంటారో? నగల కోసం నేను లేపిపోయాను అనుకోరా? వాళ్ళు అలా అనుకోకూడదని అన్ని డమ్మి నగలు వేసుకొచ్చానండి. అవునండి, మనం లేచిపోయి వచ్చాం కదా, మరి నెక్స్ట్ ఏంటి? ఒక పని చేద్దాం, ఈ రాత్రికి ఎక్కడైనా రూమ్ తీసుకుని పొద్దున్న దాకా ఆలోచించుకుని పొద్దున్న డిసైడ్ అవుదాం. ఎక్స్క్యూజ్ మీ, ఎవరండి? మా ఇంటి ముందు మీరు ఏదో మాట్లాడుకుంటున్నారు. ఏం కావాలి మీకు? ఎవరో మంచి వాళ్ళు ఉన్నారండి. ఆఫ్ కోర్స్ నా పేరు సాయం. మీకు ఏ సాయం కావాలి? అయ్యో మేమిద్దరం లేచిపోయి వచ్చామండి. మాకు కొన్ని రోజులు సెలటర్ ఇస్తారా మీ ఇంట్లో? మీరు లవర్సా? అవునండి. పెళ్లి చేసుకోండి, తర్వాత మీకు షెల్టర్ ఇస్తాం. పెళ్లి తర్వాత చేసుకున్న ముందు సెలటర్ ఇవ్వండి చాలు. ఏంటి మమ్మీ ఎవడీడు? తాళి కడితేనే షెల్టర్, లేదంటే లేదు మీకు. ఇప్పుడు తాళి ఎక్కడ వస్తుంది సార్? ఏమే ఏమండి? నీ మెల్ల తాళది. అయ్యో నా మెల్ల తాళి ఎలా తీస్తారండి మొగుడు ఉండగానే? కళ్ళు మూసుకో. నీ మొగుడు కనిపిస్తున్నాడా? అబ్బే తాళది. అవును, ఎందుకంటే అలాగే ఇబ్బంది పెడుతున్నారు? ఆవిడ ఇబ్బంది పెట్టుంటే పిల్లలు పుట్టేవారు కదా. మాకు ఇబ్బంది ఎప్పుడు పెట్టలేదు దాన్ని. తాళి కట్టేయ్. చిలక గోరింకలా లేకపోయినా యావరేజ్ గా ఉన్నారు. జాగ్రత్త. ఇంతకీ రూమ్ ఏది? అదే ఆగరా. ఇప్పుడు నీకు సాయం చేశాం కదా. అవును. మరి నువ్వు కూడా తిరిగి ఇంకోటి సాయం చేయాలి కదా. అదన్నీ రేపు పొద్దున్న చూసుకోవచ్చు కదా. అలా కాదు, వీడు చెప్తే అర్థం చేసుకోండి. అర్థం చేసుకో. సాయం చేసిన రే 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 నిన్నే 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 ఏం చేస్తారు రే? వెళ్ళరా ముందు. ముందు నువ్వు సాయం చేస్తే కానీ నీకు ఫస్ట్ నైట్ అవుతుంది. ముందు సాయం చేయి. ఇప్పుడు ఎవరికి సాయం చేయాలి సార్? చూడరా, వాడు ఎవడో ముసలి తాత సాయం కోసం దెయ్యంలా తిరుగుతున్నట్టున్నాడు. ఇక బాబు ఇట్రా. నన్నేనా? నువ్వే ఇట్రా. చెప్పండి సార్. నీకు ఏమైనా సాయం కావాలా? కావాలి సార్. 500 కావాలి సార్. 500 కావాలండి. సాయమే కదా. 500 కూడా ఓకే, సాయమే. నీ 500 ఇస్తున్నాను, పట్టుకుని వెళ్ళు. మహాన్ బావులు సార్. చూసా? 500 సాయం. వెళ్ళరా సాయం చేసావు, అది బాగానే ఉంది. మరి ఆడు వేరే సాయం చేసి కొనుక్కోవాలి కదా. ఇప్పుడు ఆడు ఎక్కడ ఉన్నాడు? ఎలా పట్టుకోను నేను? ఆ డేజ్ కి మహా అయితే పక్క సందు కొడతాడు. పక్కన వెళ్ళు. సరే నువ్వు కూడా రా చూద్దాం. అగో ఇటు వచ్చేస్తాడు. ఏమే మొగుడు తాగొచ్చాడు. తాగొస్తే మల్లెపూలు పెట్టుకొని మంచి సారీ కట్టుకొని రెడీగా ఉండాలా లేదా? నువ్వు పోయినసారి అలానే రెడీ అయితే వచ్చి పడుకున్నారండి. అబ్బా నువ్వు నా మీదనే సెటర్ వేస్తావు. బాబు ఇట్రా. ఇగో నీకు ఇందాక 500 రూపాయలు సహాయం చేశాను కదా. నువ్వు వేరే వాళ్ళకి ఎవరికైనా చేసావా? చేశాను. ఎవరు చేసావు? వైన్ షాప్ కి వెళ్ళాను, ఆడికి డబ్బులు ఇచ్చా, ఫుల్ బాటిల్ తాగిచ్చా. వాడు సంవత్సరం రోజుల నుంచి మందు మానేసి ఇంట్లో ప్రశాంతంగా పడుకున్నాడు. ఇవాళ నువ్వు ఇచ్చిన 1000 రూపాయలు తీసుకొని వాడు తాగొచ్చి నన్ను కొడుతున్నాడు రా. ఇంతకన్నా దారుణం ఇంకేడైనా ఉండిద్దా చెప్పురా? చెప్పు చెప్పు. ఇంక నేను సహాయం చేయలేనమ్మా. సహాయం చేసావు కానీ రా కొంచెం తేడా కొట్టింది. ఏం ఆలోచిస్తున్నారా? ఆ ముసలాడికి అంత అందమైన పిల్లలు ఎలా దొరికిందని ఆలోచిస్తున్నాను. సహాయం చేసేది జెన్యున్ గా ఉండాలరా. సార్ ఇప్పుడు వాడికి సహాయం చేశాను కదా, వదిలేచ్చు కదా నన్ను. పొద్దున్న మరే అవ్వదరా. ఇప్పుడు నువ్వు ఖచ్చితంగా సహాయం చేయాల్సిందే. ఈ మనిషి ఎవరు అవుతుంది చూడు. ఏమండి నాకు ఒక సహాయం చేస్తారా? చేస్తాను. సహాయం అడిగింది. ఇంత డేంజర్ గానే ఉన్నావేమన్నా నువ్వు? ఏంటో కనుకో ముందు. ఏంటమ్మా? ఒక కత్తి ఉంటే ఇస్తారా? కత్తి ఇవ్వడం కూడా సహాయమే కదా. అది కూడా సహాయమే. ఓకే, ఒక్క నిమిషం ఇక్కడే ఉండు. నా పిల్లలది, మా అమ్మ నాన్నది, నీదే బాధ్యత. ఏం చేస్తున్నావు? మా ఇంట్లో మా ఆయన నన్ను కొట్టి చంపుతున్నానండి. నేను మా ఆయనతో ఉండలేకపోతున్నా. మీ ఆయన కొడుతున్నాడని నువ్వు ఆత్మహత్య చేసుకుంటావా? ప్రాబ్లం సాల్వ్ చేయాలి తప్ప నువ్వు చచ్చిపోకూడదు. ప్రాబ్లం సాల్వ్ చేయి అంతే. థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంత మోటివేట్ చేసినందుకు. దొరబాబు గారు మెసేజ్ ఇస్తున్నారా?
హ్యాపీగా బతికమ్మా ఇల్లు. నువ్వు నాకు ఇచ్చిన మోటివేషన్ బాగా నచ్చింది. నువ్వు మంచి హెల్ప్ చేసావు. ఇలాంటి నాకు కావాలరా. నువ్వు ఇల్లు హ్యాపీగా ఫస్ట్ ఎయిడ్ టిప్. చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో మిస్టర్ దొరబాబు ఏం కావాలి సార్? దొరబాబు అంటే ఇక్కడ దొరబాబు అంటే మా ఇంట్లో ఉన్నాడు సార్. ఇంట్లోనే. దొరబాబు మళ్ళీ ఏమైంది? ఇల్రా. ఒకసారి ఇందులో చేయబెట్టు. యువర్ రెడ్ హ్యాండెడ్ గా నేను పట్టుకున్నా. యువర్ అండర్ అరెస్ట్. యువర్ అండర్ అరెస్ట్. ఎందుకు పట్టుకున్నావు? నువ్వు ఒక అమ్మాయి కత్తిచ్చావా? అవునండి, అమ్మాయి కత్తిచ్చి సాయం చేసిన మంచి మోటివేషన్ కూడా ఇచ్చాడు. ఆ అమ్మాయి కత్తితో ఇంకొకరిని పొడిచింది. ఆ కత్తి మీద ఏలు ముద్దలు నీయే ఉన్నాయి. బాయ్ బాయ్. నిన్ను సెక్షన్ 140/3, 149/4, 149/15 నిన్ను అరెస్ట్ చేస్తున్నా. ఇవన్నీ పంజాగుట్ట సికింద్రాబాద్ బస్ నెంబర్లేమో. లబ్బే ఎవరు చంపింది సార్? వాళ్ళ భర్తనే చంపి డ్రమ్ములో వేసింది తెలుసా? ఎంత పని చేశారా? ఎంత పని చేయడం ఏంట్రా? నువ్వే కదా అంతా చేసింది. నువ్వే కదా అంతా చేసింది. సాయం 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 అన్నాడు. సంక్రాంతించావు కదరా. ఏమైంది? నాకు ఆస్మా ఉంది, ఊపిరి అందట్లేదు. నాకు ఊపిరిచ్చి సాయం చేయి. ఉన్నాడు ఒక నిమిషం. ఎంతో మందికి సాయం చేసాడు. ఇటు తిరుగు. ఓహో ఏమైంది? వాట్ హ్యాపెన్? వాళ్ళ అమ్మ నా మూడు చచ్చిపోయినట్టున్నాడు. అయిపోయింది, బతికి అయిపోయింది. ఇంత చెక్కేస్తారులే ఈ రోజంతా. ఊపిరిచ్చాను కదా. ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ముందు 2 మట్టలు చేసావా? లబ్బే పద జైలుకు. అయిందా? బాగైందా? పోలీస్ అనుకో పద. యువర్ అండర్ అరెస్ట్. నేను అప్పటికే అన్నాను మొగుడు బతుకుండగా తాళి తీయకూడదండి అన్నాను. ఎన్నాడు ఎటు మాట తీసాడు పోయాడు. అయ్యో ఏమండి? మరి జడ్జెస్ కృష్ణ భగవాన్ గారు చాలా బాగా చేశారు. ఎలాంటి స్కిట్ ఆలోచించడం కష్టం. అలా ఇన్సిడెంట్లు పెట్టుకుని మీరు ఇది చేయటం అనేది నాకు చాలా చాలా నచ్చింది. అందులో ఫన్ జనరేట్ చేస్తూ క్లైమాక్స్ కూడా బాగుంది. ఆటో రామ్ ప్రసాద్ గారు ఎంటైర్ స్కిట్ చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది. అందరూ బాగా చేశారు. దొరబాబు గారు, సన్నీ, ప్రిన్సీ, శ్రీదేవి అండ్ సౌజన్య అందరూ బాగా చేశారు. వెరీ వెరీ ఎంటర్టైనింగ్. జబర్దస్త్ కథ నా కామెడీ షోలో ఇప్పుడు చెన్నై ఎక్స్ప్రెస్ అండ్ వెంకీ మూవీ కలిపి మనందరితో నవ్వులు జర్నీ చేపిస్తాడంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు రాకింగ్ రాకేష్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. గోంగూర తోటగాడ కాపు కాస హే కోడి కోస వేళదాకా ఎదురు చూసా. గోంగూర తోటగాడ కాపు కాస కోడి కోస వేళదాకా ఎదురు చూసా. అందరికి నమస్కారం అండి. నాకు జేసీ గారు అంటే చాలా ఇష్టం అండి. జేసీ గారు ఏ పని చెప్పినా అది నేను చేస్తూ ఉంటాను. ఈ రోజు రైల్వే స్టేషన్కి వచ్చాను కదా, వెంటనే గురుగారికి ఫోన్ చేసి ఏ ట్రైన్ ఎక్కాలి, ఏ బోగి ఎక్కాలో అడగాలి. గురుగారు రాకేష్ మీరు ఏం చేస్తున్నారు గురుగారు? గ్రహాలని కాచి వడబోతున్నానయ్యా. నువ్వు సామాన్యుడు కాదురా. నేను అనుకోకుండా చెన్నై వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు రైల్వే స్టేషన్ లో ఉన్నాను. నేను భోగిలో ఎటువైపు కూర్చుంటే బెస్ట్ చెప్తారా? ఈశాన్యంలో ఎవరు కూర్చున్నారు? గురుగారు ఈశాన్యంలో కత్తి ఫిగర్ కూర్చుంది గురుగారు. ఇంతకే అమ్మాయి ఏ డ్రెస్ వేసింది? బ్లాక్ డ్రెస్ వేసింది గురుగారు. ఆ బ్లాక్ డ్రెస్ నీకు బాగా కలిసి వస్తుంది అయ్యారా? అంటే వెంటనే ముహూర్తాలు పెట్టేసి ఫిక్స్ చేసేసుకోమంటారా? కంగారు పడకు. ఇప్పుడు ఒక రాహు వస్తాడు. రాహు కాదు గురుగారు, ఏకంగా శనే వచ్చింది. ఆ శనిగారే నీ శని అంతా పోగొడతారా. ఇప్పుడు నువ్వు పక్కన పెట్టుకోవాలి. ఉంటా గురుగారు. ఓకే నమస్కారం అండి. ఇంతకు మీరు ఏం చేస్తుంటారు? వాంతులు చేసుకుంటారా? ఇదే టీవీలో వార్తలు చదువును. అది వార్తలకు వచ్చిన సావా ఇది? ఒరే నీకేమడ్రా వార్తలు చదివే పోస్ట్ ఇచ్చింది? నేనే బతుకున్నా. అవును, ఇంతకు నీకు తమిళ్ వచ్చా? తమిళ్ వచ్చు. అమ్మాయ చాలు. నేను ఎందుకు చెన్నై వెళ్తున్నాను, నాకేమో తమిళ్ రాదు. కొంచెం ఏమైనా ఉంటే హెల్ప్ చేయండి. సరే చేస్తాను. కూర్చో కూర్చో కూర్చో. ఓకే. అమ్మాయి ట్రైన్ వచ్చేసింది. కొంచెం ట్రైన్ కి దూరంగా పడిగెత్తవా? ఏమి నువ్వు ట్రైన్ కి తగిలితే ట్రైన్ డొంకలకు వెళ్ళిపోద్ది మళ్ళీ. చేయకుడు అంటుంది ఏంట్రా? నీకు అర్థమైతే చెయ్యి అందించమని చెప్తుంది. అయ్యి బాబు అమ్మయ్య టైం కి రీచ్ అయ్యాను, లేకపోతే ఎంత పని అయ్యేదో. మీరు టైం కి రీచ్ అయ్యి నన్ను కంకర్రాల కింద పడుకోబెట్టారు. నన్ను ఎవరన్నా కాపాడండి. హలో జేసీ గారు,
స్టేషన్ కి వచ్చా. నాకు తగిలే కుర్రాడు ఇక్కడే ఉన్నాడా, పక్కనే ఉన్నాడా, పడిపోయి ఉన్నాడా? చెయ్యవచ్చా, కానీ చూడడానికి ఎదవలా ఉన్నాడు. చెయ్యి వదలండి. మీరు వదలండి. నేను వదలాలా? ఓకే. మీరు ట్రైన్ బయట ఉన్నారు, మర్చిపోయినట్టున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నేను అంత పరిగెట్టాను, మీరు వెంటనే ఎక్కేశారు. అంటే అది మీరు నాకు హ్యాండ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. రేపు పెళ్ళయ్యాక ఎలాగో ఆ చేయి పట్టుకోవాల్సిందే కదండి. నేనేంటి దీనికి లైన్ వేస్తుంటే ఇదేంటి నాకు లైన్ వేస్తుంది? ట్రైన్ ఏదో పక్క దారిలోకి వెళ్ళేటట్టుంది, కరెక్ట్ దారిలోకి తెచ్చుకుంటా. కూర్చోండి. ఎక్కడ కూర్చోమంటారు? పక్క ట్రైన్ లో కంకర్ బొగ్గు వెళ్తుంది, తీసి కొట్టానంటే నల్ల మొహం అయిపోతుంది. సోది మొహంలో కూర్చోమా. మీ పేరేంటో? ఆయన పేరు మీనంపాకం రోహిణి అయ్యంగార్ మంగతాయారు. డాక్రా గ్రూప్ వల్ల మీ వాళ్ళందరూ కలిసి డాక్రా గ్రూప్ ఇల్లే. డాక్టర్ దంత డాక్రా గ్రూప్ ఇది. మీనంపాకం మీనమ్మ ముద్దు పేరు, పాకం నాకు ఇష్టమైంది, రోహిణి నా నక్షత్రము, అయ్యంగారు బేకరీలో అబ్బా కేకు. ఇంతకీ ఉంగల పేరు? నా పేరు రాఖీ అలియాస్ వెంకీ. రాళ్ళబట్టి లేబర్టీ జిజ్జరుట్టి ప్రాపర్టీ జిఎస్టి ఇవేమి లేవు, ఈ మాత్రమే ఉంది. మేడం మీరు ఏమన్నా టీ తాగుతారా? నాకు టీ అలవాటే ఇల్లే. ఏ వద్దయ్యా అన్న ఎక్ కాఫీ కుడు. మీరేం తాగరన్నారు కదండి. టీ అలవాటు ఇల్లే, కాఫీ మింగుతా. తీసుకో. రొంబ నండ్రి. ఒక అందాల రాసి, సుగుణాల రాసి, ఒక నెమలి పిల్లలాగా అలా అలా తాగుతూ ఉంటే ఎంత సమోసా ఉల్లిపాయలు దట్టించిన సమోసా, వేడి సమోసా. రండి బాబు రండి. సూరు సుమ్మైపోద్ది. కొంటే మా సొమ్మైపోద్ది పోండి. సమోసాలు కొనరని ఫిక్స్ అయిపోయింది. వంట ఆయిలీ ఫుడ్. మై గాడ్, మీకు ఆయిల్ ఫుడ్ అంటే అసలు పడదా? నో వే. ఇంగ ఏజ్ నుంచి నో ఆయిల్, నో జంక్ ఫుడ్, నో బంక్ ఫుడ్, నో డంక్ ఫుడ్, నో నథింగ్ ఫుడ్. ఓన్లీ డస్ట్బిన్ ఫుడ్. పల్లీలు ఉడకబెట్టిన పల్లీలు, వేడి పల్లీలు. ఒకటి కొంటే రెండు ఫ్రీ. మనం ముగ్గురం కలిసి క్విజ్ పోటీ ఆడుకుందాం ట్రైన్ లో, సరదాగా ఉంటుంది. ఈయన మాట్లాడిన వాయిస్ ఏ కైకాల సత్యనారాయణ గారు, బి కొండవలస గారు, సి జగ్గయ్య గారు. డి ఏంటి? బడివేలుదా. నేను ప్రకాష్ రాజ్ గారు వాయిస్ చేశానమ్మా, నీకు పుణ్యం ఉంటుంది. లేని పోర్లు పేర్లు చెప్పకండి. నేను మిమిక్రీ ఆర్టిస్ట్ అనమ్మా, కట్ చేయకండి. మిమిక్రీ ఆర్టిస్ట్ ని హట్ చేస్తే మీరెందుకు ఫీల్ అవుతున్నారు? అమ్మా మీరు నిజంగా హట్ చేశారమ్మా మిమిక్రీ ఆర్టిస్ట్ ని. పల్లీలు గొంతులు వేసుకొని చెన్నై. అప్పుడే చెన్నై వచ్చింది. ఈ అమ్మాయిని చెన్నై ట్రైన్ టైం అయింది. బేబీ బేబీ వెల్కమ్ టు చెన్నై. என்ன யாரு? இந்த பையா தம்பி. అరే తంబి, నూరేళ్ళు సంసారికి మిల్మలిలియా. Bye. My baby married. You come, okay? ఏంటి? యాక్చువల్లీ జేసీ గారు డైరెక్ట్ నీకే లైన్ ఏమన్నారు, నేదేదో తెలిసి తెలియక ఆమెకు లైన్ వేసా. ఏరా లఫుట్. నువ్వు నాకు నచ్చావు. వాళ్ళ ఏం నచ్చిందే నీకు? వాడు ముద్దు మాటలు. అమ్మా వాడు ముద్దు మాటలు కాదు, మందం మాటలమ్మా. అయినా వాడు నాకు కావాలి. హలో జేసీ గారు చెప్పా. అమ్మాయ కుడి పక్కన ఉంటా చూడు, అమ్మాయిని చక్కల చొక్క. సరే అలాగే. జేసీ గారు నమస్కారం అండి. రాకేష్ బాగున్నావా? అందరికి ఇదే ట్రాక్ చెప్తున్నారా? నీకు అమ్మాయి ఇది కాదు. ఒరే నేను మాట వరుస చెప్తున్నాను, ఎన్ని గ్రహాలు ఉంటాయిరా? ఇంత అలా అడుగుతున్నాడు, 30-40 ఉంటాయండి. ఏం మాట్లాడతాడు నువ్వు? జేసీ గారు పదండి. గోంగూర తోటగాడ కాపు కాస, అంతలోనే పెరిగిపోయే ముద్దు ఆశ.
సో మ్యామ్ ఓవరాల్ గా ఈ స్కిట్ ఎలా అనిపించింది? వెరీ ఎంటర్టైనింగ్ అండ్ యాజ్ యూజువల్ శ్రీవిద్య అండ్ రోహిణి వెరీ నైస్. మీరు కూడా బాగా చేశారు. ఓవరాల్ బాగుంది. ఇట్ వాస్ ఎంటర్టైనింగ్. కృష్ణ భగవాన్ గారు. రాకింగ్ రాకేష్ నిజంగా చాలా బాగా చేశారు. ఆయన ఫ్లో గానీ మా ఎంట్రీ డాన్స్ గానీ గెస్టర్స్ గానీ నాకు చాలా బాగా నచ్చింది. అందరూ బాగా చేశారు. థ్యాంక్ యూ సార్. ఇదండి మన ఇవాల్టి ఫ్రైడే సెగ్మెంట్. మళ్ళీ రేపు కలుద్దాము ఫర్ మోర్ జబర్దస్త్ ఎంటర్టైన్మెంట్. సో అంటిల్ దెన్ చెక్ బై బై. సీ యు టుమారో.